చూసారా ఎంత బాగా సౌండ్ వస్తున్నాయో కదా. ఏంటి అనుకుంటున్నారా? ఆలూ చిప్స్ చేశాను. ఎలా చేశానో ఈ వీడియోలో చూసేయండి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి అటుకుల ఉప్మా చేశాను. ఆ తర్వాతే ఆలూ చిప్స్ తయారీకి అన్నీ రెడీ చేసుకున్నాను అనమాట. హాయ్ అండి, నా పేరు లక్ష్మి. వెల్కమ్ టు స్మార్ట్ మాతీరాగా. అందరూ బాగున్నారా ఫ్రెండ్స్? మేము బాగున్నాము. 2 కేజీల ఆలు అన్నమాట ఇవి తీసుకున్నాను. ఫస్ట్ వాటిని బాగా శుభ్రం కడిగేసి పైన చెక్కు తీసేసుకోవాలి. గ్రేటర్ని యూజ్ చేసుకొని స్లైసెస్లా కట్ చేసుకోవాలన్నమాట. డిజైన్స్ ఉన్నలాగా కట్ చేసుకోవచ్చు, మామూలుగా నార్మల్గా సాదాగా కూడా చేసుకోవచ్చు అనమాట. నేను డిజైన్వి కట్ చేసుకున్నాను, ఎందుకంటే పిల్లలు ఇష్టపడతారు కదా. చిన్నపిల్లలు బాగా ఇష్టపడతారు. డిజైన్స్ లాగా ప్యాకెట్లో కొన్న ఆలూ చిప్స్ లాగే వస్తాయన్నమాట. ఇప్పుడు నేను చేసినట్లుగా ఆలూ చిప్స్ చేసుకొని స్టోర్ చేసుకున్నారంటే బయట చిప్స్ కొనే పని ఉండదు. పిల్లలకి ఎప్పుడైనా కొంచెం కొంచెం ఫ్రై చేసి ఇవ్వచ్చు అన్నమాట. గ్రేట్ చేసుకున్న ఆలూ స్లైసెస్ అన్నిటిని వాటర్లో వేసుకొని దాని స్టార్చ్ ఉంటుంది కదా, అది పోయేలాగా 2-3 టైమ్స్ అయినా వాటర్తో కడగాలన్నమాట. స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నెలో ఈ స్లైసెస్ అన్నీ మునిగేలా వాటర్ తీసుకోవాలి. వాటర్లో 1.5 స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. నేను 2 కేజీ ఆలు తీసుకున్నాను కాబట్టి నాకు ఈ సాల్ట్ సరిపోయింది. చూసుకొని వేసుకోవాలి సాల్ట్ అనేది. వాటర్ బాయిల్ అయిన తర్వాత ఆలు స్లైసెస్ని వేసి ఒక 5 మినిట్స్ కుక్ చేసుకోవాలి. మరీ ఎక్కువ కుక్ అవ్వకూడదు, ఒక 30% కుక్ అయితే చాలు. 5 మినిట్స్ బాయిల్ అయిన ఈ ఆలూ స్లైసెస్ అన్నిటినీ ఏదైనా జాలి గిన్నెలో తీసుకోవాలి. వాటర్ అనేది లేకుండా చూసుకోవాలన్నమాట. ఇలా నేను అన్నీ తీసుకొని ఒక ప్లేట్లో వేసుకున్నాను. చాలా సింపుల్ ఈ ఆలూ చిప్స్ రెడీ చేసుకోవడం. చూసారా, ఇలా బాయిల్ చేసుకున్న వాటిలన్నిటిని ఇలా ఏదన్నా క్లాత్ మీద లేకపోతే ప్లాస్టిక్ కవర్ అన్నా వేసుకొని ఎండకి ఇలా ఆరబెట్టుకోవాలన్నమాట. ఫ్యాన్లో అయినా సరే, ఫ్యాన్కైనా ఆరిపోతాయి. మాకు బయట ఎండ అనేది సరిగ్గా రాదు. 12 గంటల అప్పటి నుంచి వస్తుంది అన్నమాట. అందుకే ముందే రూమ్లో అన్నీ పెట్టేసుకొని తీసుకొచ్చి ఎండలో పెట్టుకున్నాను. చూసారా ఎంత ఎండ, 11:30 అవుతుంది ఇప్పుడు మార్నింగు. మాకు అప్పటికి వస్తుంది, కానీ ఈవినింగ్కి ఆరిపోయాయి. చూసారా, ఆరకపోయినా ఫ్యాన్ గాలిలో పెట్టామనుకోండి, ఆ ఫ్యాన్ గాలికైనా సరే ఆరిపోతాయి అన్నమాట. చూడడానికి బియ్యం వడియాల్లా ఉన్నాయి కదా. ఇలాగే వడియాల్లాగే మనం ఏదైనా పప్పుచారుల్లో వాటిల్లో సైడ్ ఇలాగా ఫ్రై చేసుకొని కూడా తినొచ్చు, మామూలుగా నార్మల్గా కూడా తినొచ్చు. చూసారా ఎంత ఈజీనో కదా ఆలూ చిప్స్ తయారు చేసుకోవడం. బియ్యం వడియాలు అయితే కొంచెం కష్టపడాలి, కానీ ఇవైతే సింపుల్ అన్నమాట. ఇంకా రోజుకి ఒకేసారి కాకపోయినా రోజుకి 2 కేజెస్ అన్నా పట్టుకోవచ్చు, అలా స్టోర్ చేసుకోవచ్చు అన్నమాట. అంటే ఒకే రోజు 5 కేజెస్ అనుకోండి, చాలా టైం పడుతుంది కదా. ఇంకా అంటే మామూలు ఇంట్లో పనులు కూడా చూసుకోవాలి కాబట్టి రోజుకి వీలుని బట్టి 1 కేజీ అట్లాగా చేసుకున్నాం అనుకోండి, ఈవినింగ్ కల్లా ఆరిపోతున్నాయి. చూసారా, ఫ్యాన్ గాలికైనా ఆరిపోతాయి అన్నమాట. ఇంకా ఈ చిప్స్ పని అయిన తర్వాత ఇదిగోండి అల్లం వెల్లుల్లి రెడీ చేసుకున్నాను. పేస్ట్ చేసుకొని స్టోర్ చేసుకుంటాను అన్నమాట. కర్రీస్లోకి ఒకేసారి నూరు పెట్టేసుకుంటాను నేను ఇలాగా. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.